వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ అమ్మా ఛానల్. ఇవాటి రెసిపీ ఏంటి అంటే కాకరకాయ కూర అన్నమాట, కర్రీ. పూర్వకాలంలో మా అమ్మమ్మ మన అమ్మమ్మ కాలంలో వాళ్ళు ఎక్కువగా అప్పుడు ఏ పుళ్ళు ఇలాంటివి ఏం చేసేవాళ్ళు కాదంట. అప్పుడు నూనె కూడా శనగ నూనె ఇలాంటివి ఏమి ఉండేవి కాదంట. అప్పుడు ఆందము చేలలో పండే ఆందంతో నూనె తయారు చేసుకొని కుండ మీద పెట్టుకొని ఆ నూనెతోటి ఇలా కర్రీ చేసేవాళ్ళంట. ఆ కర్రీ ఎలా తయారు చేస్తారు ఏంటనేది క్లియర్గా చెప్పేస్తాను, చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, తాలింపు తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, దానితో పాటు ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం టమోటా ముక్కలు అన్ని నూనెలో బాగా వేయించుకోవాలి. ఆఫ్టర్ దట్ కాకరకాయ ముక్కలు యాడ్ చేయాలి. శుభ్రంగా నీట్గా కాకరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఉడికిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఉడికిపోయినట్టు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు రెండు యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం మగ్గనిచ్చిపోయిన తర్వాత మగ్గిపోతుంది నూనెలోనే. ఎప్పుడైనా సరే కర్రీ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా ఉడకదు, కర్రీ మాడిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ పట్టించిన తర్వాత కొంతసేపు నూనె కొంచెం లైట్గా నూనె ఉంటుంది ముక్కలకి. సో బాగా ఒక మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఒక రెండు నిమిషాలు లేదా ఒక నిమిషం పాటు వేయించితే కరకరలాడిపోతుంది, కూర బాగా ఉంటుంది. ఇంకా చూసేయండి, కర్రీ చూసేయండి ఎంత బాగుందో. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు చారులోకి, లేదంటే ఏదైనా ముద్దపప్పు, లేదంటే ఏదన్నా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని లంచ్ బాక్స్ లేదా డిన్నర్కైనా చపాతీలోకైనా ఆతిరిపోతుంది. చాలా టేస్టీ అండ్ ట్రెడిషనల్గా బాగుంటుంది. రిలేటివ్స్ వచ్చినప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ ఒక్కసారి తిన్నారు అంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కర్రీ అనమాట. ఎప్పుడైనా సరే ఒక కర్రీ చేసేటప్పుడు ఉప్పు కారం సరిపడా ఉంటే ఇలాంటి కర్రీ అయినా సూపర్ టేస్టీ వస్తుంది. ఇది పక్కా విలేజ్, ఆంధ్ర విలేజ్ స్టైల్లో. సో చూసారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇది పక్కా పూర్వకాలంలో కర్రీ ఎలా తయారు చేస్తారని అనేది ప్రాసెస్ అనమాట. థ్యాంక్ యూ.